जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय दुंडी गणपति की जय दुंडी गणपति की जय दुंडी गणपति की जय महाकाल भैरव की जय महाकाल भैरव की जय महाकाल भैरव की కాశీలోని సమస్త దేవీ దేవతలకు కాశీలోని సమస్త దేవీ దేవతలకు కాశీలోని సమస్త దేవీ దేవతలకు సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు మనం కాశీఖండం 53వ అధ్యాయంలో 128 శ్లోకాల్లో కాశీ వారణాసి క్షేత్రములకు వేల సంఖ్యలో ఘనములను కాశీ విశ్వనాథుడు మేరు పర్వతం మీద నుంచి పంపడం జరిగింది. అలాగే వారి పంపినటువంటి వారిలో కొంతమంది నామాలకు మనం పలికే పని చేద్దాము. ఒక్కసారి ఒక్కొక్క నామం 3 సార్లు పలుకుదాం. ఓం శంకుకర్ణేశ్వరాయ నమః. 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 ఓం మహాకాళేశ్వరాయ నమః. ఓం మహాకాళేశ్వరాయ నమః. ఓం మహాకాళేశ్వరాయ నమః. ఓం మహాకాళేశ్వరాయ నమః. ఓం ఘంటాకర్ణేశ్వరాయ 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 నమః. ఓం మహోదరేశ్వరాయ నమః. ఓం మహోదరేశ్వరాయ నమః. ఓం మహోదరేశ్వరాయ నమః. ఓం మహోదరేశ్వరాయ నమః. ఓం సోమనందీశ్వరాయ నమః. ఓం సోమనందీశ్వరాయ నమః. ఓం సోమనందీశ్వరాయ నమః. ఓం సోమనందీశ్వరాయ నమః. ఓం నందీశనేశ్వరాయ నమః. ఓం నందీశనేశ్వరాయ నమః. ఓం నందీశనేశ్వరాయ నమః. ఓం నందీశనేశ్వరాయ నమః. ఓం కాళేశ్వరాయ నమః. ఓం కాళేశ్వరాయ నమః. ఓం పింగళేశ్వరాయ నమః. ఓం పింగళేశ్వరాయ నమః. ఓం కుక్కుటేశ్వరాయ నమః. ఓం కుక్కుటేశ్వరాయ నమః. ఓం కండోదరేశ్వరాయ నమః. ఓం కండోదరేశ్వరాయ నమః. ఓం మయూకేశ్వరాయ నమః. ఓం మయూకేశ్వరాయ నమః. ఓం బాణేశ్వరాయ నమః. ఓం బాణేశ్వరాయ నమః. ఓం గోకర్ణేశ్వరాయ నమః. ఓం గోకర్ణేశ్వరాయ నమః. ఓం శంకుతీర్థాయ నమః. ఓం శంకుతీర్థాయ నమః. అంటే మనము కాశీ విశ్వనాథుడు పంపినటువంటి గణములలో వీళ్ళ గురించి మనం నిన్న చెప్పుకున్నాం. అయితే ఈ గణములు కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చారు. వారు కూడా కాశీ వారణాసి క్షేత్రం యొక్క మహిమను తెలుసుకొని కాశీ వారణాసి క్షేత్రం అంటే ఒక శివలింగమును ప్రతిష్ఠించి వారు ఈశ్వరునిచే వచ్చిన కార్యమును మరిచిపోయి కాశీ వారణాసి క్షేత్రంలో అంతర్భాగముగా ఉండిపోయారు. అయితే వీళ్ళు ఇలా ఉండిపోయేటప్పటికి మహాదేవుడు పంపిన గణ చతుర్థయము అలాగే పంచగణములు మరి కొన్ని మహాగణములు మందరాద్రికి తిరిగి రానందున అంటే ఈ మందర పర్వతానికి మళ్ళా వీళ్ళు తిరిగి రాలేదు, అసలు ఏమైనదో తెలియలేదు అని కాశీ వారణ క్షేత్రం గురించి ఈశ్వరుడే స్వయంగా చెప్పడం ఆరంభించాడు అనమాట. నేను కూడా అప్పుడప్పుడు మా అమ్మాయిని అక్కడ ఒక గురువు గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టేసి గమ్మున వచ్చేసి మళ్ళీ గురువుగారిని ఏమి ఇబ్బంది పెట్టుకొని వచ్చా అని చెప్తాను మా పిల్లలకి. వీళ్ళు వెళ్తారు, అక్కడ ఆ గురువుగారు అయ్యో మా చంద్రశేఖర్ పిల్లలు కదా వీళ్ళని చెప్పి ఆయన కాసేపు కూర్చోబెట్టి ఆ ముచ్చట ఈ ముచ్చట ఏదో 4 మంచి వాక్యాలు వాళ్ళకి చెప్తూ ఉంటాడు. నేనేమనుకుంటాను ఈ లోపల అయ్యో ఈ పిల్లలు వెళ్ళి పాప మైండ్ ఇబ్బంది పెడుతున్నారేమో అని నేను మళ్ళీ వెనక వెళ్తాను. అర్థమవుతుందా? ఇలాగే ఈ కాశీ విశ్వనాథుడు ఏమనుకుంటున్నారంటే ఈ గణములందరూ కాశీ క్షేత్రానికి వెళ్ళారు, వీళ్ళు తిరిగి రాలేదు అని ఆయన కాశీ వారణాసి క్షేత్రము ఎటువంటిదో ఆయన చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే కాశీ వారణాసి క్షేత్రము విశ్వమును సైతం అంటే ఈ యొక్క కాశీ వారణాసి క్షేత్రమట విశ్వమును సైతం భ్రమింపచేయగలిగిన వైష్ణవ మాయ కలిగిన మహాక్షేత్రము. మనకి ఒక లక్ష్మీదేవి ఉంటుంది అనమాట, మాయామోహిని లక్ష్మి అని. లేకపోతే ఇలాగే ఏం చెప్తున్నాడు కాశీ వారణాసి క్షేత్రము విశ్వమును సైతం అంటే సమస్త భూమండలంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరట కాశీ క్షేత్రానికి వచ్చినట్లయితే ఈ కాశీ వారణాసి క్షేత్రం అట వైష్ణవ మాయచే వాళ్ళని భ్రమకు లోపరిచి ఇక మన కాశీలో ఉండిపోదాము
అంతే కదా. ఇప్పుడు నేను కూడా చూడండి, ఏదో మా నాన్నగారికి పిండదానం చేద్దామని వచ్చాను. అలాగే మీరందరూ కూడా ఎవరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకసారి కాశీ చూద్దామనో లేదా కాశీ యాత్రకనో అలా వస్తున్నాం. ఇక్కడికి వచ్చి 4 మంచి విషయాలు తెలుసుకొని ఆ తర్వాత మన బాధ్యతలన్నీ నెరవేర్చుకొని కాశీ వచ్చాము. ఇప్పుడు మాయ ఉండబట్టే కదా మనం కూడా వచ్చాము. ఇప్పుడు నేను 40 సంవత్సరాలకి మంచి ఉద్యోగము మంచి బ్రతుకుదెరు వదులుకొని కాశీక్షేత్రానికి వచ్చానంటే మా పిల్లలు చదువు లేకపోయినా పర్వాలేదు, కాశీలో ఉండిపోతాము. అంటే ఇక్కడ ఒక మోహం ఉంది. అంటే ఇది నిజమైన మోహం. మంచిది. అంటే ఒకానొక సందర్భంలో ఈ యొక్క భీష్మ పితామహ అంపశయ మీద పడుకొని ఉన్నాడు. అంపశయ మీద పడుకొని ఉంటే పాప పాండవులు చాలా బాధపడుతున్నారు. అయ్యో మా పితామహుడు ఈ విధంగా అంపశయ మీద పడి ఉన్నాడు, రక్తపు మడుగులో ఉన్నారు అని సేవ చేయడానికి వెళతారనమాట. అప్పుడు భీష్మ పితామహ వాళ్ళని వారిస్తాడు. వద్దు వద్దు, నాకు చెయ్యవద్దు, నన్ను బాధపడనివ్వండి అంటారు. అప్పుడు వీళ్ళు ఇంకా బాధపడతారు ఈ పాండవులు. అప్పుడు కృష్ణుడు మధ్యలో చెప్తారు, మీరు ఇంతవరకు కురువంశాన్ని రక్షించారే అది మోహం. ఎందుకంటే మీ రక్షణ అధర్మ పరులకు ఉండింది, అప్పుడు మోహం ఉండింది. నేను జ్ఞాన చెప్పాక మీరు మోహం నుంచి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు ఇది ప్రేమ పాసం. ఈ ప్రేమ మోహం మనం స్వీకరించాలి. అప్పుడు అందుకే కదా ఈశ్వరుడు సైతం ఏం చెప్పాడు, మీరు భక్తిగా ఇచ్చేటువంటి పాలనే కాదు విషాన్ని కూడా స్వీకరించాడు కదా. భక్తిగా మనం ఇచ్చేటప్పుడు నువ్వు అవతల ఏది ఇస్తున్నా సరే స్వీకరించాలి. ఇది అంటే కాశీ వారణాసి క్షేత్రమందు జనులు సైతం, అంటే ఈ కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చినటువంటి జనులు అంటే మన సామాన్యులమాట పుత్ర కళత్రాదులను వదిలి మరణము కొరకు కాశీ క్షేత్రాన్ని సేవిస్తారు. చూడండి, సామాన్య జనులైనటువంటి వారే పుత్ర కళత్రలు. అంటే పుత్ర అంటే పిల్లలు మనకి, అలాగే కళత్ర అంటే భార్య. మన జాతకములో సప్తమ భాగాన్ని మనము కళత్ర అంటే భార్యగా చూస్తాము. అలాగే 5వ స్థానం మొదటి సంతానం, 7వ స్థానం 2వ సంతానం, 9వ స్థానం 3వ సంతానం. అంటే మన జాతకంలో భార్య యొక్క స్థానం, పిల్లల స్థానం బలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు రాడు వాడి కాశీకి. మన జాతకంలో భార్యాస్థానము పిల్లల స్థానము కొంచెం బలహీనంగా ఉన్నాయనుకోండి, అప్పటికి వాడికి వైరాగ్యం కలుగుతుంది. ఎందుకు వచ్చినా ఈ భార్య, ఎందుకు వచ్చినా ఈ పిల్లలు, ఎన్ని జన్మల నుంచి వీళ్ళకి సేవ చేస్తున్నారో. వాల్మీకి మహర్షి అంతటి వాడట ఒకప్పుడు బోయవాడ. ఆయన ఒక అడవిలో ఉండి దున్నలలో కుందేళ్లను వేటాడి తిని చంపేవాడనమాట. అలా తింటూ ఉంటే ఒకనొక సందర్భంలో నారద మహర్షి కనబడి, నాయనా నువ్వు చేస్తున్నది అంటే పూర్వజన్మలో ఆయన గొప్ప ఋషి, ఆ జన్మలో మాత్రం ఆ విధంగా పోయేవాడు. అలా ఉన్నప్పుడు ఇలా చేస్తున్నావు, ఇన్ని చంపుకొని తింటున్నావు కదా, ఈ విధంగా దారిని పోయే వాళ్ళందరినీ దోపిడీ చేసి తింటున్నావు కదా, ఇందులో పాపం వస్తుంది. ఈ పాపము నీ భార్యా బిడ్డలు పుచ్చుకుంటారా అని అడిగాడు. పాపం ఆయన ఇంటికి పోయి అలాగే అడిగాడు, ఏమి పుచ్చుకుంటారా అంటే భార్యా బిడ్డలు అన్నారు, నువ్వు తెచ్చేదేదో తినేదానికి భోగమైతే అనుభవిస్తాం కానీ నీ పాపం మాతోడికి కావాలి. ఇప్పుడు కూడా అంతే, పిల్లలు కానీ భార్య కానీ మనకి నిజంగా ప్రతి నెల ఒక 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది అనుకున్నాం అనుకోండి, తీసుకొచ్చి భార్యగా పిల్లలకి ఇస్తే ఆ నెల బాగా జరుపుకుంటారు. ఒక 2 నెలలు నాకు జీతం రాలేదు అని మనం చెప్పామనుకోండి, ఇక కస్సు బిస్సు. ఇది అనమాట. అంటే ఇది అనమాట ఈ ఇది చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఈశ్వరుడు చెప్తున్నాడు. కాశీ వారణాసి క్షేత్రమందు సామాన్య జనులు సైతం పుత్ర కళాత్రాదులను వదిలి మరణము కొరకు, మామూలుగా ఉండడానికి కోసం కాదు, ఇక మరణము కొరకు కాశీని ఆశ్రయిస్తారు చెప్తున్నాడు. కాశీ వారణాసి క్షేత్రమందు మరణము ఒక గొప్ప వరముగా భావిస్తారు. మా బామ్మ చెప్తుంటారు, మా శబరి బామ్మ, నాకు ఎప్పుడు వస్తుందయా అంటుంది ఆవిడ. అంటే కాశీ వారణాసి క్షేత్రమట మరణమే ఒక మహా ఉత్సవం మనకి అని ఎదురు చూస్తూ ఉంటారట. అలాగే కావున నా దేవతలు నాగులు
నాకెందుకు భయపడతారు అంటే ఆయన పంపినటువంటి గణాలు ఉన్నాయి కదా, ఆ గణాలు కాశీక్షేత్రానికి వెళ్ళారు. ఏదో ఈశ్వరుడు యొక్క కార్యాన్ని చేయలేకపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళు ఈశ్వరుడికి భయపడరు. ఎందుకంటే నాకంటే కూడా గొప్పదైనటువంటి కాశీక్షేత్రాన్ని పట్టుకున్నారు వాళ్ళు అని ఈశ్వరుడు చెప్తున్నాడు. కాశీ వారణాసి క్షేత్రమందు మరణము సర్వమంగళముల కన్నా ప్రథమ మంగళం అట. అంటే మనకి మంగళములు ఎన్నో ఉంటాయి, అటువంటి మంగళములలో కాశీ వారణాసి క్షేత్రములో మరణం అనేది కానీ ఎవరికైనా ఒక జీవుడికి వచ్చిందంటే వాడికి అదే వాడి కోట్ల జన్మల పరంపరలో మొదటి మంగళము. ఎందుకంటే ఇక వాడు ఈశ్వరుడే కలిసిపోతున్నాడు, ఇంకా అవసరం లేదు కదా. కాబట్టి అదే చెప్తాడు. కాశీ వారణాసి క్షేత్రమందు భస్మము కూడా భూషణముగా ఉండును. మనం కాశీ వారణాసి క్షేత్రం అంతా మనం భస్మము కానీ పూసుకున్నామనుకో, ఆ భస్మము మనకి ఆభరణములాగా ఉంటుందంట, ఏ నగలో పెట్టుకున్నట్టుగా ఉంటుంది. నిజమే. కొంతమంది అలా పెట్టుకొని భస్మం పెట్టుకొని పోతుంటే, కొంతమంది వేద విద్యార్థులు కానీ కొంతమంది ఈ యొక్క కాశీ క్షేత్రాన్ని చూడడానికి వచ్చిన నేను కూడా వాళ్ళ భస్మాన్ని చూసి ఏమో ఈశ్వరుడు పీడ రూపంలో తిరుగుతున్నాడేమో అని ఒక నమస్కారం మనసులో పెట్టుకొని నేను వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది కాశీ వారణాసి క్షేత్రమందు భస్మము కూడా ఒక భూషణము. అలాగే కాశీ వారణాసి క్షేత్రమందు కౌపీనము ఎవరైతే ధరించి ఉంటాడో వాడు సైతం దేవతలు కట్టుకునే పట్టు పీతాంబరముల కంటే కూడా గొప్ప వస్త్రములు ధరించిన వాడట. అంటే మనం బోటు దగ్గరికి కానీ వెళ్ళామంటే గంగవడ్డి దగ్గరికి పాప ఆ బోటు వాళ్ళు అప్పుడప్పుడు ఒక కౌపీనం అంటే ఒక డ్రాయర్ లాంటిది కట్టుకొని ఉంటారు. వాళ్ళు దాన్ని కట్టుకొని, అంటే కాశీలో ఎవరైతే దాన్ని కట్టుకొని ఉంటారో అటువంటి వాడట దేవతల పట్టు పీతాంబరాలు. మనం విష్ణుమూర్తిని చూసామనుకోండి, ఎన్ని పీతాంబరాలు వేసుకుంటాడో. ఆయనకి ఏదో ఒక పంచ ఉంటుంది, 9 మూరలు ఉంటుందంట ఆ పంచ. ఇక్కడి నుంచి ఆ చేస్తే చీర మీకు 6 మూరల ఏమో ఉంటుంది, దానికంటే కూడా ఎక్కువ ఉంటుంది ఆయన కట్టే పంచ. అర్థమైందా? అంటే ఈ కాశీ వారణాసి క్షేత్రమందు ఎవరు కౌపీనమును మాత్రమే ధరించి ఉంటాడో, అంటే మిగతాయి పక్కన పెట్టండి, అదొక్కడే చెప్పాడు ఇక్కడ. ఆ కౌపీనము ధరించిన వాడట దేవతలలో పట్టు పీతాంబరాలు ఎవరైతే ధరించి ఉంటాడో వాడికంటే గొప్పవాడు. ఇది కాశీ వారణాసి క్షేత్రమందు ఉపమానముగా సమస్త బ్రహ్మాండములో మరొకటి లేదు. అంటే కాశీ వారణాసి క్షేత్రానికి దీనికి సరియగు ఇంకొకటి ఉందా అని చెప్తామంటే ఈ బ్రహ్మాండములో మరొకటి లేదట. నిజంగా మనకి కాశీఖండంలో తిరుమలకి మనం అనుకుంటాము, ఇప్పుడు కలియుగానికి ప్రత్యక్ష దైవము తిరుమల కాబట్టి తిరుమల కంటే ఇంకొక తిరుమల ఉండదు అని అనుకుంటాం మనం. ఇది నిజమే. ఎంతవరకు అంటే మనకి పైకి కనబడుతున్నటువంటి ఆ వైభవము, ఆ యొక్క ఆదాయము, ఆ యొక్క కీర్తి ప్రతిష్ట, కానీ దైవత్వంగా మీరు చూడగలిగితే, మహిమగా మీరు చూడగలిగితే దానికంటే కూడా గొప్పది కాశీక్షేత్రంలో ఆదికేశవ మహాదేవుడు. అంటే అక్కడ మనకి తిరుమలలో ఒక కళ మాత్రమే ఉంటుంది ఈశ్వరుడి దగ్గర, ఆ విష్ణుమూర్తి దగ్గర. ఈయన దగ్గర 15 కళలు విష్ణువే స్వయంగా దాన్ని ప్రతిబింబించుకున్నాడు. కాబట్టి అంటే మనము కూడా ఇప్పుడు చదువుని చదువుతోనే పోల్చాలి, అలాగే ఆస్తిని ఆస్తితోనే పోల్చాలి, అలాగే అందాన్ని అందంతోనే పోల్చాలి. కానీ కాశీ అనేది ఒక గొప్ప ముక్తి స్థానం, మోక్ష స్థానం. కాబట్టి అటువంటి స్థానము ఈ భూమండలాలలో మరెక్కడా లేదు. అలాగే ఎవరు కాశీ వారణాసి క్షేత్రమును సేవిస్తారో వారు కాశీ వారణాసి అంటే ఎవరైనా కానీ, అంటే ఒకవేళ ఎవరు కాశీ వారణాసి క్షేత్రాన్ని సేవిస్తారో వాళ్ళు ఈశ్వరుని సేవించినట్టేనంట. బాబు నిజంగానే ఇక్కడ చాలా అభిమానం ఉంటారు. క్షేత్రమందు ముక్తి కాంత అంటే ఈ కాశీ వారణాసి క్షేత్రమందు ఎంతోమంది ఈశ్వరిచే నియమింపబడినటువంటి దేవతలు ఉన్నారట. ఇక్కడ లక్ష్మీదేవి మనకి డబ్బులు ఇచ్చి భోగాన్ని అనుభవించండిరా అని చెప్పదట. మనకి లక్ష్మీదేవి మోక్షలక్ష్మిగా ఉంటుంది. అరే నన్ను ఎవడైతే పట్టుకుంటాడో వాడికి మోక్షం ఇచ్చేస్తా, ఇక వాడికి డబ్బుతో ఏం పని
అని ఉంటుందట. అలాగే ఇక్కడ ముక్తికాంత, ముక్తికాంత అంటే మనకి ఉన్న భవబంధముల నుండి ముక్తిని కలిగించేటువంటి కాంతట. ఆవిడికి జారుడు అంటే ఎవడైతే నీచంగా ఉంటాడో, అబ్బా వాడి ప్రవర్తన ఏం మంచిది కదమ్మా, చాలా చండాలుడు వాడితో బాగా చెప్తారు మనకి, వాడు నోట్లో నోరు పెట్టడం కన్నా గమ్ముంటాం అంటాం కదా, అలాంటి జారుడు. అలాగే గొప్ప రాజు ఎవడైనా కానీ, అలాగే ఒక గొప్ప బ్రాహ్మణుడు, అలాగే ఒక మహాపండితుడు. చూడండి, వీళ్ళ నలుగురట కాశీ ముక్తి దేవికి ఒకలా చూస్తుందంట. కాశీలో ఉన్నటువంటి ముక్తిదేవి, ముక్తి కాంతాదేవి ఎలా చూస్తుందంటే ఎటువంటి జోరుడు చీరుడు ఎవడున్నప్పటికీ. అందుకే నేను చాలామందికి మొదట్లో చెప్పేవాడిని, ఎవరైనా మీకు తక్కువగా కనబడితే వాడిని ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు వాడిని ద్వేషించకండి. ఎందుకంటే ఈశ్వరుడు మాయాజాలం అది. ఎందుకంటే మన పుణ్యాన్ని హరింపడానికి ఆయన మన ముందు అలా వచ్చి కనబడతాడు. మనకి బాగా పుణ్యం ఉందనుకోండి, ఆవిడికి మోక్షం ఇద్దాము అనుకుంటాడు. అమ్మవారు పార్వతీదేవి ఏం చేస్తుంటే వాడికి మోక్షం తర్వాత ఇద్దు కానీ వాడి ముందు పరీక్షిద్దాం పదా అంటుంది ఆవిడ. అప్పుడు వాళ్ళిద్దరే అక్కడికి ఎలా వస్తారంటే అనకూడదు కానీ అంత వాళ్ళని చూస్తేనే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. అటువంటి స్థాయిలో వాళ్ళు మన ముందు వచ్చి కనపడి మనల్ని ఏదో అడుగుతున్నట్టుగా మన మీద పెట్టాల్సిన పరిస్థితిని ఏర్పాటు చేసి పెడతారు. అప్పుడు మనం అసహించుకున్నామనుకో మన పుణ్యం కాస్త అప్పుడు వచ్చినది. ఒకవేళ అలాంటి కాకపోయినా, ఒకవేళ వీళ్ళు ఇలాంటి వాళ్ళు బాగలేని వాళ్ళైనా వచ్చినది సాక్షాత్ జగన్మాత అయినటువంటి పార్వతీమాత, ఈశ్వరుడు నన్ను పరీక్షించడానికి ఇలా వచ్చాడు వీళ్ళు అని మీరు అనుకున్నారనుకోండి. ఈశ్వరు ఆ స్థితి, ఆ మానసిక స్థితిలో మనం ఉన్నట్లయితే మనకు అటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కాశీ వారణాసి క్షేత్రమందు మరణించి ముక్తిని పొందు జీవులట. ఒకవేళ కాశీ వారణాసి క్షేత్రంలో ఎవరు మరణించి ముక్తిని పొందుతారో వారి కంటే మనకి ఈ యొక్క కోట్ల ఇంద్రుడు సాటిరారట. అంతే కదా, మనం చూసాము శివశర్మ అనేటి ఆయన ఆత్మ ఆయనకి వెళుతూ ఉంది. అలా వెళుతున్న ఆత్మకి సమస్త దేవతలు వాళ్ళ లోకాల ఆహ్వానం పలికి ఆయన్ని పొగిడారు. మరి ఇది నిజమని నమ్మడానికి ఇంతకంటే మరొక సాక్ష్యం ఏం కావాలి అంటే, ఎవరు కాశీ వారణాసి క్షేత్రమందు మరణిస్తారో అటువంటి వాడట కోటి ఇంద్రుల కంటే గొప్పవాడట. అలాగే కాశీ వారణాసి క్షేత్రమందు మరణించిన వారికి, ఎవరైనా నిజంగా మరణించి వాడి ఆత్మ అలా వెళుతూ ఉందంటే దేవలోకంలోకి, అప్పుడట బ్రహ్మ విష్ణు సైతం శిరస్సును వంచి నమస్కారం చేస్తారు. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్ ఈశ్వరుడు చెప్పిన మాట. కాశీఖండం 53వ అధ్యాయంలో ఈశ్వరుడు చెప్పిన మాట, ఎవరు కాశీ వారణాసి క్షేత్రమందు మరణిస్తారో అటువంటి వారికి బ్రహ్మ విష్ణు సైతం తల వంచి నమస్కరిస్తారు. చూడండి ఇంత గొప్పవాళ్ళం మనము. బ్రహ్మ ఎక్కడ, విష్ణు ఎక్కడ. అలాగే కాశీ వారణాసి క్షేత్రమందు చనిపోయిన శవము కూడా మహాపవిత్రమట. అంటే మనకి కాశీ వారణాసి క్షేత్రంలో మామూలు బయట ఎక్కడైనా అనుకోండి, ఎవరైనా చనిపోతే అయ్యో శవము ఇది మన ఇంట్లో తీసుకురాకూడదు అంటారు. కానీ కాశీ వారణాసి క్షేత్రంలో చనిపోయిన శవాన్ని మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆయనతో పాటు మహాదేవుడు వస్తాడు, మహాదేవుడితో పాటు అమ్మవారు వస్తుంది, అమ్మవారితో పాటు వినాయకుడు వస్తాడు, ఈ వినాయకుడితో పాటు ఈశ్వరు యొక్క సమస్త గణములు సమస్త దేవతలు వచ్చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్తాడు. అందుకని ఇక్కడ మన శివనామ క్షేత్రంలో రాములు గారు అని ఉన్నారు. పాపం ఆయన దగ్గర కొన్ని రూములు ఉంటాయి. ఆయనే కాదు, కాశీలు ఇంకో 2-3 భవనాలు కూడా చూస్తాను నేను. ఆ 2-3 భవనాలు ఈయన కూడా ఏం చేస్తారంటే, ఎవరన్నా మనకి దూరపు బంధువులు, దూరపు వాళ్ళు ఎవరైనా చనిపోతారు, ఇంకొక 10-15 రోజుల్లో చనిపోతారని చెప్పనుకోండి, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతిస్తారు. ఈ 10-15 రోజులు ఉంచుకొని చనిపోయాక మీ కార్యక్రమాలు మీరు చేసుకొని వెళ్ళండి అయ్యా అని చెప్తారు. అలా ఎవరు చెప్తారు? మన పక్కన మనము మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా బాడిగింట్లో మనం ఉన్నామనుకోండి, పక్కన ఏదో ఇది జరిగితే అటు నుంచి అటు ఎత్తుకోకూడదు అంటే శవాన్నే కాదు తర్వాత కార్యక్రమాలు కూడా చేయలేదు.
అందుకే వాటికంటూ తగిన ఒక ఆశ్రమాలు ఏర్పాటు చేసి పెట్టుంటారు. కానీ కాశీ వారణాసి క్షేత్రములట జ్ఞాని అయిన వాడు ఎవడుంటాడో అటువంటి చనిపోయిన శవము కూడా మహాప్రసాదం తీసుకురండి లోపలికి అని చెప్తారట. ఎందుకంటే ఈశ్వరుడు వస్తాడు ఆయనతో పాటి. ఇలాగైనా ఈశ్వరుని పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చూడకపోయినా ఆయన వచ్చిపోతాడు. ఎందుకంటే ఆ చనిపోయిన వాడికి తారక మంత్రం చెప్పాలి కదా. ఇది ఎన్నటికీ అపవిత్రము కాదు ఆ దేహము. ఎందుకనగా కాశీ వారణాసి క్షేత్రమందు మరణించిన వారి చెవిని నేనే స్వయముగా తాకుతాను. ఈశ్వరుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ కాశీ వారణాసి క్షేత్రంలో చనిపోయిన శవము అపవిత్రమని అనుకుంటారేమో మీరు, పొరపాటును కూడా కాదు. ఎందుకంటే నేనే వారి యొక్క చెవిని తాకుతాను. చెవిని తాకి తారక మంత్రం చెప్తాను. ఇది నిజం. నేను చాలాసార్లు ఈ చిన్న చిన్న ఎలుకలు, చిన్న చిన్న పక్షులు, మనుషులు ఇవన్నీ చూశాను. చాలాసార్లు ఇది జరిగిన వాస్తవం. శివనామ సంకీర్తన చెప్తుంటే ఒకసారి కుక్క పుడుతుంది, అది ఎట్లా